Guys, welcome back to Shrivika Official. ఈరోజు మన టాపిక్ వాట్ ఈజ్ అన్ ఏఐ ఏజెంట్. సో ఈరోజు మనం ఒక ఏఐ ఏజెంట్ అంటే ఏంటి అండ్ ఒక ఏఐ ఏజెంట్ వల్ల మనకి యూజ్ ఏంటి అండ్ దాంతోపాటు ఒక ఏఐ ఏజెంట్ లోపల వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, బేసికల్లీ అది ఎలా వర్క్ అవుతుంది అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ వన్స్ మనకి ఏఐ ఏజెంట్ అంటే ఏంటో క్లారిటీ వచ్చాక మనమే మన సొంత ఏఐ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయొచ్చు అండ్ ఫైనల్గా వీడియో అయిపోయేసరికి మనమే మన సొంత ఏఐ ఏజెంట్ని కూడా బిల్డ్ చేద్దాం. మనమే మన సొంత ఏఐ ఏజెంట్, ఎటువంటి ఎక్స్టర్నల్ కోడ్ లేకుండా మనమే లాజిక్ రాసి మరి ఒక ఏఐ ఏజెంట్ని ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకేనా? సో ఈ వీడియో అయిపోయేసరికి ఇన్ని టాస్క్లు అయితే కంప్లీట్ చేసేద్దాం. కాకపోతే ఈ ఏఐ ఏజెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే దీనికంటే ముందు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, షార్ట్ ఫామ్లో మనం ఎల్ఎల్ఎమ్స్ అంటాం. సో ఈ ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటో ఐడియా ఉండాలి. ఓకేనా? సో ఈ ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి అండ్ వీటిని మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాం, ఎలా సెటప్ చేస్తాం అండ్ వీటితో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతాం అనేది కూడా ఐడియా ఉండాలి. సో ఒకవేళ మీకు కనుక ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటో తెలియదు అంటే నేను ఆల్రెడీ ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఇన్స్టాల్ చేస్తాం, వాటితో ఎలా ఇంటరాక్ట్ అవుతాం అనేది కంప్లీట్ ఎండ్ టు ఎండ్ వీడియో తీసిన, ఎల్ఎల్ఎమ్స్ కోసం డెడికేటెడ్ వీడియో తీసిన అండ్ ఆ వీడియో అనేది ఇక్కడ కార్డ్స్లో వేస్తున్నా, వెళ్ళండి చూడండి. అండ్ ఆ తర్వాత ఈ వీడియోకి రండి, ఎందుకు అంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటో తెలియకపోతే ఈ వీడియో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అందుకే ఆ వీడియో చూశాక ఈ వీడియోకి రండి. వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి బేసికలీ ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్ అంటే తెలుసు కదా. ఇప్పుడు ఒలామా మనకి లామా 3, మిస్ట్రల్, లావా అండ్ రీసెంట్ టైమ్స్లో చాలా బూమ్ వచ్చింది డీప్సీక్ R1 అండ్ ఓపెన్ఏఐ చూసుకుంటే మనకి GPT-3, GPT-4 అండ్ GPT-3.5 అండ్ GPT-4 టర్బో ఇలా కొన్ని ఎల్ఎల్ఎమ్స్ని అది కూడా ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ ఎల్ఎల్ఎమ్స్ ఎన్నైతే ఉంటాయో ఇవనే కాదు, ఇంకా ఏ ఎల్ఎం అయినా సరే వీటన్నిటికీ ఒక కామన్ అడ్వాంటేజ్ ఉంటుంది, అలానే కామన్ డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఓకేనా? ఈ కామన్ డిసడ్వాంటేజ్ అర్థమయ్యాక మనం ఈ కామన్ డిసడ్వాంటేజ్ ఏదైతే ఉందో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏఐ ఏజెంట్స్ ఎలా రోల్ ప్లే చేస్తాయి అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఈ డిసడ్వాంటేజ్ని తెలుసుకోగలిగితే మనకు అప్పుడు ఈ ఏఐ ఏజెంట్స్ ఏం చేస్తాయి అనేది అర్థమవుతుంది ఈజీగా. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే మనం మన స్క్రీన్లోకి వెళ్ళిపోదాం, ఓలామాలో నుంచి ఏదైనా ఒక ఎల్ఎల్ఎం మోడల్ని రన్ చేద్దాం అండ్ దాన్ని కొంచెం టెస్ట్ చేద్దాం. అప్పుడు మనకు అర్థమవుతుంది ఆ కామన్ అడ్వాంటేజ్ ఏంటి అండ్ ఆ డిసడ్వాంటేజ్ ఏంటి అని. ఓకేనా? సో మనం మన స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు ఒలామాలో నుంచి లామా 3 అనే మోడల్ వాడుతున్నా. మీరు ఏదైనా వాడండి, లావా, మిస్ట్రల్, డీప్సీక్ R1 ఏ ఎల్ఎం మోడల్ అయినా రన్ చేయండి, సేమ్ టెస్ట్ కేసెస్, సేమ్ రిజల్ట్, సేమ్ ఫంక్షనాలిటీ. కాకపోతే వాడమన్నాను కదా అని చాట్ జీపీటీ, కొత్తగా వచ్చిన డీప్సీక్ ఇలాంటి అప్లికేషన్స్ వాడకండి. ఎందుకంటే అవి అప్లికేషన్స్, ఇవి ఎల్ఎల్ఎమ్స్ వేరు, ఆ అప్లికేషన్స్ వేరు. ఈ చాట్ జీపీటీ కావచ్చు, డీప్సీక్ కావచ్చు, ఈ అప్లికేషన్స్ అనేటివి పర్ఫెక్ట్ ఎల్ఎల్ఎమ్స్ కాదు. ఓకేనా? సో అది ఎందుకు అనేది కూడా నేను ఫర్దర్గా చెప్తా. మీరైతే బెస్ట్ ఏంటి అంటే ఒలామాలో నుంచి ఏదైనా ఒక ఎల్ఎల్ఎం రన్ చేయండి, ఇలా టెస్ట్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు నేను సింపుల్గా దీనికి హే ఐ యామ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అని ఇస్తా. సో ఓకేనా? దీనికి ఏం చెప్తున్నా, నేను చాలా హ్యాపీగా ఉన్నా అంటున్నా. బేసికల్లీ నేను ఇదే విషయం నా ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ చెప్పాను అనుకోండి, నేను ఇలా చాలా హ్యాపీ ఉన్నా అని, వాళ్ళు ఆటోమేటిక్గా నా ఫీలింగ్ అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నేను మనిషినే, వాళ్ళు మనుషులే. సో ఇప్పుడు నా ఫ్రెండ్ ఎవరికైనా నేను చెప్పాను అనుకోండి, అరే నేను ఇలా చాలా హ్యాపీగా ఉన్నా అని, వాడు ఆటోమేటిక్గా నా ఫీలింగ్ని అర్థం చేసుకొని వాడు రెస్పాన్స్ అనేది ఇస్తాడు. అవునా సూపర్ రా, ఏంటి స్పెషల్ అని అడుగుతాడు. మీ ఫ్రెండ్స్ కూడా అలానే అడుగుతారు కదా. సో అలానే ఇక్కడ చూడండి, ఇది రెస్పాన్స్ ఏమని ఇచ్చింది, దట్స్ గ్రేట్ టు హియర్, ఇట్స్ ఆసమ్ దట్ యువర్ ఫీలింగ్ హ్యాపీ, ఈజ్ దేర్ సంథింగ్ ఇన్ పర్టికులర్ దట్స్ కంట్రిబ్యూటింగ్ టు యువర్ హ్యాపీనెస్ ఆర్ యూఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద మూమెంట్. సో ఇలా నేను హ్యాపీ ఉన్నా అని ఎప్పుడైతే దానికి చెప్పానో, దానికి మెసేజ్ అనేది పెట్టినో, ఆ మెసేజ్ దానికి అర్థమైంది, నా ఫీలింగ్ అది అర్థం చేసుకొని రెస్పాన్స్ అనేది ఇచ్చింది. ఎలా అయితే మన ఫ్రెండ్స్తో ఎప్పుడైతే మన హ్యాపీనెస్ షేర్ చేసుకున్నప్పుడు మన ఫీలింగ్ని అర్థం చేసుకొని వాళ్ళు రెస్పాన్స్ అనేది ఇస్తారో, అలానే ఇక్కడ కూడా నా ఫీలింగ్ని అర్థం చేసుకొని రెస్పాన్స్ అనేది ఇచ్చింది. సో బేసికలీ మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే దీని దగ్గర ఒక హ్యూమన్ బ్రెయిన్ లాంటిది ఒక మెకానిజం ఉంది. సో ఆ మెకానిజం ఏం చేస్తుంది అంటే మన ఫీలింగ్స్ని అర్థం చేసుకొని అవతల వైపు ఒక మనిషి ఉండి రెస్పాన్స్ ఇస్తే ఎలా అయితే ఉంటుందో అలానే ఒక మనిషి రెస్పాన్స్ ఇచ్చినట్టే ఇది రెస్పాన్స్ అనేది ఇస్తుంది మన ఫీలింగ్స్ని అర్థం చేసుకొని. మనిషి అంటే మనిషి అని కాదు, కాకపోతే ఇది అలా డిజైన్ చేయబడింది. సో బేసికలీ ఇక్కడ మనకి ఏదైతే కాన్సెప్ట్ కనిపిస్తుందో ఈ కాన్సెప్ట్నే మనం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటాం. దీన్నే మనం ఎన్ఎల్పి, ఫుల్ ఫామ్ వచ్చి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో ఈ కాన్సెప్ట్ మీదనే మనకి అన్ని ఎల్ఎల్ఎమ్స్ వర్క్ అవుతాయి. బేసికలీ ఏ ఎల్ఎం తీసుకున్నా సరే, లామా 3 అనే కాదు, లావా, మిస్ట్రల్, మీరు ఓపెన్ఏఐ ప్రొవైడ్ చేసే చాట్ GPT-3, GPT-4 ఏదైనా సరే మీకు ఇదే మెకానిజంలో వర్క్ అవుతాయి. ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కాన్సెప్ట్ అన్నిట్లో కామన్గా ఉంటుంది, ఇదే కామన్ అడ్వాంటేజ్. ఓకేనా? సో ఇవి ఒక హ్యూమన్తో చాలా బాగా ఇంటరాక్ట్ అవుతాయి.
మన ఫీలింగ్స్ని అర్థం చేసుకొని ఇవి ఇంటరాక్ట్ అయ్యి మనకి మంచి రెస్పాన్స్ అనేది ఇస్తుంది అండ్ బెస్ట్ ఎంగేజ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలా ఇది రెస్పాన్స్ ఇచ్చింది అనుకోండి, మనకి ఎంగేజింగ్గా కూడా ఉంటుంది. అవునా కదా? సో ఓకే, ఇది అడ్వాంటేజ్. ఇప్పుడు డిసడ్వాంటేజ్ విషయానికి వద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను దీనికి ఏం అడుగుతా అంటే, హే కెన్ యూ గివ్ మీ ప్రజెంట్ డేట్ టైమ్ డే ఇన్ ఇండియా హైదరాబాద్ అని అడుగుతా. ఓకేనా? సో చూద్దాం ఇది ఇప్పుడు ఏమి ఇస్తుందో. మీరు ఇక్కడ గమనిస్తే రెస్పాన్స్, హౌఎవర్ ఐఎమ్ ఏ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఐ డోంట్ హ్యావ్ రియల్ టైమ్ యాక్సెస్ టు కరెంట్ డేట్స్ అండ్ టైమ్స్, బట్ ఐ కెన్ సజెస్ట్ యూ సమ్ ఆప్షన్స్ ఫర్ యూ టు గెట్ సో సంథింగ్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటి అంటే, దీని దగ్గర ప్రజెంట్ ఇప్పుడు మన సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు మన సరౌండింగ్స్లో ఉన్న డేటా ఏంటి, ఇప్పుడు డేట్ అండ్ టైం అనేది ప్రజెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రజెంట్ ఈ నిమిషంలో మనకి ఏదైతే డేట్ అండ్ టైం ఉందో అది ప్రజెంట్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ ప్రజెంట్ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ దాని దగ్గర లేదు. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ ట్రైన్ అయిన మోడల్. దీన్ని డెవలప్ చేసిన డెవలపర్స్ ఎవరైతే ఉంటారో, లెట్స్ ఇది 2024లో డెవలప్ అయింది అనుకుందాం. ఆ 2024 వరకు ఆ డెవలపర్స్ దగ్గర అయితే ఎంతైతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అవైలబుల్గా ఉంటుందో ఆ డేటాతో ఈ మోడల్ని ట్రైన్ చేస్తారు. సో దీని దగ్గర ఎంతైతే డేటా ఉంటుందో ఆ డేటాలో నుంచి మనం ఏదైనా క్వశ్చన్ అడిగినాం అనుకోండి, మనం లెట్సే ఇప్పుడు డూ యూ నో ప్రభాస్ అని అడిగినాం అనుకోండి, ఒకవేళ ప్రభాస్ అది దానికి ఉన్న డేటాలో దొరికితే మనకు సంబంధించిన ఈ ప్రభాస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ డేటాలో నుంచి తీసుకొచ్చి ఇస్తుంది. ఇప్పుడు నేను అడుగుతా చూడండి, హే డూ యూ నో ప్రభాస్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి అది ఏమిస్తుందో. దీని దగ్గర ఒకవేళ ప్రభాస్ డేటా ఉంటే చూడండి, హే యు ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ తెలుగు సినిమా, yes I am familiar with Prabhas, he is a popular Telugu actor for his charismatic ఆన్ స్క్రీన్ ప్రజెన్స్. సో ఇలా దీనికి ప్రభాస్ అంటే ఏంటో తెలుసు ఇప్పుడు. ఓకేనా? బాహుబలి గురించి కూడా చెప్తుంది ఇది. సో దీనికి ప్రభాస్ అంటే ఏంటో తెలుసు అంటే దీని దగ్గర ఏదైతే డేటా అవైలబుల్గా ఉందో అందులో ప్రభాస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం అడిగిన క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. కాకపోతే డేట్ అండ్ టైం విషయంలో ఏమైంది అంటే దీని దగ్గర ప్రజెంట్ డేట్ అండ్ టైం ఏదైతే ఉందో ఈరోజు డేట్ వచ్చి 11th March 2025. సో ఈ డేట్ ప్రజెంట్ డేట్ అనే ఇన్ఫర్మేషన్ దాని దగ్గర లేదు. ఓకేనా? సో ఇది డిసడ్వాంటేజ్. అంటే ఇది ప్రజెంట్ ఉన్న ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది తీసుకురాలేదు. ఇది డిసడ్వాంటేజ్. సో ఇది డిసడ్వాంటేజ్ ఎలా అయింది అంటే నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు ఇప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు నాకు ఒక అప్లికేషన్ ఉంది అనుకుందాం. నాకు ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్కి వచ్చే యూజర్స్ అందరూ నా అప్లికేషన్కి ఎందుకు వస్తారంటే వాళ్ళందరూ నా అప్లికేషన్కి వచ్చి ప్రజెంట్ డేట్ ఏంటి, టైం ఏంటి, డే ఏంటి అని తెలుసుకొని వెళ్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఒక హైదరాబాద్ సిటిజన్ వచ్చి నా అప్లికేషన్లో ఓపెన్ చేసిండు అనుకోండి, వాడికి హైదరాబాద్లో ఆ టైంకి టైం ఎంత, డేట్ ఎంత, ఏ డే అనేది ఇస్తుంది. సో నాకు సంబంధించిన వరకు ఈరోజు 11th March 2025 టైం వచ్చి నాకు అప్రాక్సిమేట్లీ 10:30 అవుతుంది. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు. సో నేను ఒకవేళ నా అప్లికేషన్కి వెళ్తే ఈ ఇన్ఫర్మేషన్ నాకు షో అవ్వాలి. ఇది నా బేసిక్ అప్లికేషన్ వర్కింగ్. ఎప్పుడైతే నేను నా అప్లికేషన్లో ఏఐని ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటానో ఇలా ఎల్ఎల్ఎమ్స్ వాడి, సో ఇప్పుడు నేను లామా 3 అనే ఎల్ఎల్ఎం వాడినా అనుకోండి, నా అప్లికేషన్లో ఈ లామా 3 అనే మోడల్ని నేను ఇంటిగ్రేట్ చేసి ఏఐ మొత్తంని ఇంటిగ్రేట్ చేసిన అనుకుందాం. సో అప్పుడు బేసికల్లీ నా అప్లికేషనే ప్రజెంట్ డేట్ అండ్ టైంని కనుక్కొని చెప్పడం. సో ఎప్పుడైతే ఎవరైనా యూజర్ వచ్చి హరిబరిగా వచ్చి హే కెన్ యూ టెల్ మీ ప్రజెంట్ డేట్ టైమ్ డే అన్నాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అది రెస్పాన్స్ ఏమని ఇస్తుంది, ఇలానే ఇస్తుంది. ఓకే, ఏమని ఇచ్చింది ఇక్కడ మనకి, హౌఎవర్ ఐఎమ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఐ డోంట్ హ్యావ్ రియల్ టైమ్ యాక్సెస్ టు కరెంట్ డేట్ అండ్ టైమ్ అనే ఇస్తుంది. ఇలా కాకుండా మనకి ఎలా పని చేయాలంటే, సో ఇక్కడ మీరు గమనిస్తే మనం అనుకున్నాం కదా ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కాన్సెప్ట్. సో దీనికి ఆల్రెడీ మన హ్యూమన్స్తో ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఇది ఆల్రెడీ ప్రాసెస్ చేసి ఉంది. కాకపోతే దీనికి మనం ఇంకా ఎక్స్ట్రా క్యాపబిలిటీ ఏమి ఇవ్వాలి మన అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేసి పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడానికి అంటే, మనం దీనికి ఎక్కడి నుంచైనా సరే, ఇప్పుడు మనం మనుషులం, ఇప్పుడు మనకు సడన్గా ఎవరైనా వచ్చి అరే టైం ఎంతరా అంటే మనకు తెలుస్తుందా? తెలీదు. మనం చేతుకున్న వాచ్ లేదంటే ఏదైనా గోడకున్న వాల్ క్లాక్కో లేదంటే ఫోన్లోనో లేదంటే సిస్టంలోనో ఎక్కడో ఒక దగ్గర నుంచి చూసే చెప్తాం కదా. అలానే మన ఏఐ కూడా ఏం చేయాలి అంటే సింపుల్గా దాని దగ్గర డేటా లేకపోయినా సరే ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి మనం ఒక సోర్స్ని ప్రొవైడ్ చేద్దాం. అది డేటాబేస్ కావచ్చు, ఇంకేదైనా సోర్స్ ప్రొవైడ్ చేద్దాం. ఆ సోర్స్ దగ్గర నుంచి కరెంట్ డేట్ అండ్ టైంని ఎక్స్ట్రాక్ట్ చేసి అది మన యూజర్స్కి ఇవ్వాలి. అర్థమైంది కదా? బేసికలీ ఈ టాస్క్ ఏదైతే ఉందో ఎక్కడి నుంచైనా సరే డేట్ అండ్ టైంని తీసుకొచ్చి ప్రొవైడ్ చేయడం, అది ఈ ఎల్ఎల్ఎమ్స్తో సాధ్యపడదు. అది ఈ ఎల్ఎల్ఎమ్స్తో
సాధ్యపడదు. ఎందుకు అంటే ఈ ఎల్ఎల్ఎమ్స్ అనేటివి బేసికల్లీ ఆల్రెడీ దానికి ఎంతైతే డేటాతో ట్రైన్ చేసినామో ఆ డేటా మీదనే వర్క్ అవుతాయి. సో బేసికల్లీ ఎల్ఎల్ఎమ్స్‌తో పని అవ్వాలంటే ఏంటి, మనం కంటిన్యూగా ట్రైన్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎల్ఎల్ఎంకి ఈ నిమిషం ట్రైన్ చేసినామనుకోండి, ఈ నిమిషం టైం ఏంటో చెప్తుంది. నెక్స్ట్ మినిట్ ట్రైన్ చేస్తే ఆ నెక్స్ట్ మినిట్ టైంతో మనం దాన్ని మళ్ళీ ట్రైన్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ మినిట్‌కి మళ్ళీ ట్రైన్ చేయాలి. మళ్ళీ రేపటి డేట్, రేపటి డే, రేపటి టైంతో మళ్ళీ దాన్ని ట్రైన్ చేయాలి. సో ఇలా కంటిన్యూగా ట్రైన్ చేస్తేనే అది అప్ టు డేట్ ఉంటుంది. బేసికల్లీ ఇప్పుడు డేటు, టైము, మంత్ అనుకుందాం. డేట్ అనేది 24 అవర్స్‌కి ఒకసారి మారుతుంది. అండ్ బేసికల్లీ డే కూడా 24 అవర్స్‌కి ఒకసారి మారుతుంది. మంత్ అనేది 30 డేస్‌కి ఒకసారి మారుతుంది. ఇయర్ అనేది 365 డేస్‌కి ఒకసారి మారుతుంది. ఇవన్నీ నెగ్లిజిబుల్. వీటన్నిటిని మనం మేనేజ్ చేయొచ్చు కంటిన్యూగా ట్రైన్ చేస్తూ. అంటే రోజుకి ఒకసారి ట్రైన్ చేస్తే మనకి ఇవన్నీ పెద్ద ప్రాబ్లం కాదు. వేరాస్ మనం మాట్లాడుకుంటుంది ఏంది, నా అప్లికేషన్ మెయిన్ వచ్చి టైంని తెలపడానికి. సో టైం తెలియాలి అంటే మన యూజర్స్కి అక్యురేట్ టైం. ఇప్పుడు ప్రతి సెకండ్కి టైం అనేది మారుతుంది. ప్రతి సెకండ్కి, అవునా కదా? సో ఈ మినిట్ మారుతుంది, ఈ మినిట్ నుంచి నెక్స్ట్ మినిట్కి ఇంకో 1 మినిట్ పెరుగుతుంది. సో ఇప్పుడు నాకు టైం వచ్చి 10:34 అయింది. ఇప్పుడు నేను ఇంకో మినిట్ ఇలానే మాట్లాడిన అనుకోండి 10:35 అవుతుంది. సో ఇలాంటి ఒక సర్కమ్స్టాన్సెస్ని ఓవర్కమ్ చేయడానికి ఏఐ ఏజెంట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటో. ఏఐ ఏజెంట్స్ ఏం చేస్తాయి అంటే వాటిని మనం ఎప్పుడైతే బిల్డ్ చేస్తామో అవి మనం ఏవైతే వాటికి టూల్స్ ప్రొవైడ్ చేస్తాం, ఓకేనా? సో ఈ ఏఐ ఏజెంట్స్కి మనం టూల్స్ ప్రొవైడ్ చేస్తాం. బేసికల్లీ ఏఐ ఏజెంట్స్ ఏం చేస్తాయి అంటే ఎప్పుడైతే యూజర్ ఏదైనా అడుగుతాడో ఆ టూల్స్ని వాడుకొని, ఎక్కడి నుంచైనా సరే ఆ టూల్స్ని వాడుకొని డేటా అనేది ఫెచ్ చేసి మనకి యూజర్కి అనేది ఇస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటో. బేసికల్లీ మనం ఒక ఏజెంట్ని సెటప్ చేస్తాం. ఆ ఏజెంట్కి ఒక సోర్స్ని ఇస్తాం. ఆ సోర్స్ ఏ సోర్స్ అయినా కావచ్చు, డేటాబేస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో బేసికల్లీ ఆ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే మనకి ఎప్పుడైతే యూజర్ వచ్చి డేట్, టైం అడుగుతాడో అప్పుడు ఆ సోర్స్ మనం ఏదైతే ఇస్తామో అది డేటాబేస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ సోర్స్ దగ్గర నుంచి మనకు కావాల్సిన డేట్, టైము, డే అన్నిటిని తీసుకొని యూజర్కి ఇస్తుంది. అంటే ఒక ఏఐ ఏజెంట్ ఆటోమేటిక్గా మన ఫిజికల్ అప్లికేషన్ ఎన్విరాన్మెంట్తో మనకి ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనం ఇచ్చిన సోర్స్తో అది ఇంటరాక్ట్ అయ్యి డేటా అనేది మ్యానిపులేట్ చేస్తుంది. అర్థమైంది కదా? సో ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది ఇది. కాకపోతే ఒక ఎగ్జాక్ట్ ప్రాస్పెక్టివ్ ఏంటి అంటే ఏఐ ఏజెంట్స్ది మనకు ఒక ఫిజికల్ ఎన్విరాన్మెంట్తో అవి ఇన్వాల్వ్ అవుతాయి, ఓకేనా? ఈ ఎల్ఎల్ఎమ్స్ ఏంటి, ఆల్రెడీ ట్రైన్డ్ డేటా మీద వర్క్ అవుతున్నాయి. కాకపోతే ఈ ఏఐ ఏజెంట్స్ ఎప్పుడైతే సెటప్ చేస్తామో అవి ఏం చేస్తాయంటే మనం ఇచ్చిన సోర్స్తో అవి ఇన్వాల్వ్ అయ్యి ఆ సోర్స్ దగ్గర నుంచి డేటా అనేది తీసుకొస్తుంది. సో మనం డేటాబేస్ ఇచ్చినాం అనుకోండి, డేటాబేస్ నుంచి మనకి మొత్తం ఏ డేటా కావాలంటే ఆ డేటాని తీసుకొస్తుంది, మనకి ఇస్తుంది. అది ఏఐ ఏజెంట్ చేసే పని. వేరే ఎల్ఎల్ఎం చూసుకుంటే ఎల్ఎల్ఎంకి ఆ కేపబిలిటీ లేదు. ఎల్ఎల్ఎంకి ఉన్న ఓన్లీ కేపబిలిటీ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. దాని దగ్గర ఉన్న ఎంతైతే డేటా ఉంటుందో ఆ డేటాని ఒక హ్యూమన్కి ఎలా అయితే మనం మంచి కన్వర్జేషన్ బిల్డ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తామో అలానే మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. సో ఈ ఎల్ఎల్ఎంని వాడుకొని మనం ఒక ఏజెంట్ని ఎలా సెటప్ చేస్తామని చూద్దాం. ఇప్పుడు నేనైతే జావాస్క్రిప్ట్లో కోడ్ రాస్తా. జావాస్క్రిప్ట్లో ఏంటి అంటే మనకు సింపుల్గా అర్థమవుతుంది, ఓకేనా? చాలా సింపుల్గా కోడ్ అనేది సెటప్ చేయొచ్చు. నేను జావాస్క్రిప్ట్ లైబ్రరీస్ వాడి ఇప్పుడు ఒక ఏఐ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలి అనేది చూద్దాం, ఓకేనా? సో చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు కోడ్ ఎందుకు అంటే బేసికల్లీ చెప్పడానికి బాగానే ఉంది. ఇప్పుడు ఒక ఏఐ ఏజెంట్ చేసే పని, దానికి ఒక సోర్స్ ఇస్తాం, ఆ సోర్స్ దగ్గర నుంచి అది డేటా తీసుకొస్తుంది, రియల్ టైం డేటా. ఆ సోర్స్ మనకి ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో అది రియల్ టైం డేటాని ఆ సోర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ సోర్స్ ప్రొవైడ్ చేసిన డేటాని ఏజెంట్ తీసుకొని యూజర్కి ఇస్తుంది. సో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం మాటల మీద బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా అది ఎలా వర్క్ అవుతుంది, ఇంటర్నల్ వర్క్ ఫ్లో అంటే ఏంటో తెలియాలంటే మనం పక్క కోడ్ రాయాలి. సో ఇప్పుడు మనమే ఒక ఏఐ ఏజెంట్ని బిల్డ్ చేద్దాం. ఫస్ట్ నేను ఈ చాట్‌జీపీటీ, డీప్‌సీక్ లాంటి అప్లికేషన్స్ వాడొద్దన్నాను కదా, దానికి రీజన్ ఇప్పుడు చెప్తా. సో ఇక్కడ నేను హే జీపీటీ కెన్ యూ టెల్ మీ కరెంట్ డేట్ అండ్ టైమ్ అని నేను ఇక్కడ అడిగితే ఇది చూడండి రెస్పాన్స్ ఎలా ఇస్తుందో. ఇన్ తెలంగాణ అని అడుగుతున్నాను కదా, చూడండి ఇప్పుడు రెస్పాన్స్ ఏమొస్తుందో. అనలైజింగ్. సో ఇక్కడ చూసారు కదా, ఇది అనలైజింగ్లోకి వెళ్ళింది. సో ఒకవేళ మీరు అనలైజింగ్లో చూస్తే ఇది ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ కోడ్ నుంచి పర్ఫెక్ట్ డేట్, టైము వాటిని తీసుకొని అది మనకి ఇస్తుంది. సో చూడండి ఫైనల్గా రెస్పాన్స్ ఏమి ఇచ్చింది, March 11, 2025 12:31 PM. సో చూసారు కదా, ఇక్కడ నేను రికార్డ్ చేసిన టైము, అక్కడ చూపిస్తున్న టైము రెండు సేమ్. అంటే ఇది ఆల్రెడీ ఇక్కడ ఒక ఏజెంట్ని వాడుతుంది. చాట్‌జీపీటీ అనేది ఒక అప్లికేషన్, అదొక ఎల్ఎల్ఎం కాదు. సో ఈ చాట్‌జీపీటీని డెవలప్ చేసిన ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆల్రెడీ దీంట్లో చాలా ఏఐ ఏజెంట్స్ని ఎంబెడ్ చేసి పెట్టారు. ఆ ఏజెంట్స్ని వాడుకొని ఇది ఇందాక మనం ఏజెంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, అలాంటి ఏజెంట్స్ని వాడుకొని ఇది డేటా అనేది మ్యానిపులేట్ చేస్తుంది. అంటే దీని దగ్గర లేని డేటాని కూడా ఇది తీసుకొచ్చి ఇస్తుంది ప్రాసెస్ చేసి. సో ఇది ఈ ఏజెంట్స్ చేస్తున్న పని ఇక్కడ. అందుకే నేను ఈ అప్లికేషన్ని వాడొద్దు అన్నాను. ఇక్కడ మనకు ఆ కాన్సెప్ట్ అనేది క్లారిటీ రాదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏజెంట్ బిల్డింగ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనమే ఒక ఏ ఏజెంట్ని బిల్డ్ చేయాలంటే సింపుల్గా నేను ఎడ్జ్లో ఒలామా విత్ జావా స్క్రిప్ట్ అని కొడుతున్నా. బేసికలీ దాని డాక్యుమెంటేషన్ చూద్దాం. ఓకేనా? సో పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ ఒలామా బ్లాగ్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్తే ఇది పైథాన్ కోడ్. మీరు పైథాన్లో ఇంటిగ్రేట్ చేయాలంటే ఈ కోడ్ వాడచ్చు. బట్ మనం జావా స్క్రిప్ట్ అనుకున్నాం కాబట్టి సో ఈ కమాండ్ వాడి మనం ఒలామా లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేయొచ్చు. సో దీనికంటే ముందు నేను ముందే చెప్పాను కదా, మనకి ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటో ఐడియా ఉండాలి. ఎల్ఎల్ఎమ్స్కి మనం ఒక మన అప్లికేషన్ ఏదైతే బిల్డ్ చేస్తామో ఆ అప్లికేషన్ త్రూ బేసిక్ ఏపీఐ కాల్స్ ఎలా చేస్తామనేది ఐడియా ఉంటేనే, ఆ కాంటెక్స్ట్ కొంచెం ఐడియా ఉంటేనే ఇప్పుడు ఈ వీడియో క్లారిటీ వస్తుంది. మీకు ఒకవేళ ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటో తెలియదు, మనం ఇంకా ఇప్పటివరకు దీని మీద ఎటువంటి ట్రయల్స్ వేయలేదు అంటే మీరు ఒకసారి నేను ఇక్కడ కార్డ్స్లో వేస్తున్న వీడియో చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కమాండ్ వాడి మనం ఒలామా లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేద్దాం అండ్ ఫర్దర్గా ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తా అంటే కమాండ్ ఫ్రమ్ టీ డ్రైవ్ యాంగులర్, నేను ఇక్కడ ఒక యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తా. మీరు కావాలంటే ఏ ప్రాజెక్ట్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? మీరు బేసికల్లీ జావా స్క్రిప్ట్ కోడ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీరు ఎందులో అయినా సరే ఏ ఏజెంట్ని ఈజీగా సెటప్ చేసేయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఎన్జీ న్యూ ఏఐ ఏజెంట్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇలా నేను ఒక కొత్త ప్రాజెక్ట్ ఈ పేరుతో క్రియేట్ చేస్తున్నా. ఎంటర్. సో ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వగానే మనం మన npm ఇన్స్టాల్ ఒలామా అనే కమాండ్ వాడుకొని ఒలామా లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మన ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ కమాండ్ వాడి ఇక్కడ ఏదైతే కమాండ్ ఉందో ఈ కమాండ్ వాడి మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. npm ఇన్స్టాల్ ఒలామా. దానికంటే ముందు మనం ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఏఐ ఏజెంట్ ప్రాజెక్ట్. ఓకేనా? సో ఇందులో నేను ఆ కమాండ్ వాడి మొత్తం ఒలామా లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ చేసేస్తా. అండ్ వాడు ఇచ్చిన ఒక డెమో కోడ్తోనే మనం ఒలామాకి మన అప్లికేషన్కి మధ్యలో ఒక కనెక్షన్ బిల్డ్ చేద్దాం. ఓకేనా? సో కోడ్ డాట్. ఓకే, సూపర్. సో ఇప్పుడు మనం అయితే విజువల్ స్టూడియో కోడ్లోకి వచ్చేసినాం. బేసికలీ యాంగులర్ ప్రాజెక్ట్ కాబట్టి ఒక కాంపోనెంట్ ఇచ్చేస్తాడు. సో ఈ కాంపోనెంట్లో నేను కోడ్ అనేది రాస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ సెండ్ మెసేజ్ అనే మెథడ్ వాడదాం. సెండ్ మెసేజ్ అనే మెథడ్. అండ్ ఇందులో వాడు ఎలా అయితే ఒలామాతో ఇంటిగ్రేట్ చేసిండో అలానే నేను కూడా ఇంటిగ్రేట్ అవ్వడానికి ట్రై చేస్తాను. అలానే ఒక కనెక్షన్ అనేది బిల్డ్ చేసి ఒలామాలో ఉన్న ఏదో ఒక మోడల్కి, వాడు ఇక్కడ లామా 2 అనే మోడల్ వాడిండు, మనం కూడా ఏదో ఒక మోడల్కి రిక్వెస్ట్ పెట్టి రెస్పాన్స్ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో సూపర్. కాన్స్ట్ రెస్పాన్స్ ఈక్వల్స్ టు ఒలామా. ఓకే, అవైట్. సో అవైట్ ఎందుకు వాడుతున్నాము అంటే ఈ చార్ట్ అనేది ఏదైతే మెథడ్ ఉందో దానికంటే ముందు మనం ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. సో ఈ ఇంపోర్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఈ ఇంపోర్ట్ వాడుతుంది ఇక్కడ. డన్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే అవైట్ ఒలామా డాట్ చార్ట్. సో ఇక్కడ మీరు గమనిస్తే చార్ట్ అనేది మనకి ఒక ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి దీన్ని రిజాల్వ్ చేయడం కోసం నేను అవైట్ కీవర్డ్ వాడుతున్నా. ఓకే, డన్. సో ఇక్కడ చార్ట్ అనేది ఇప్పుడు అవైట్ కీవర్డ్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ మెథడ్ మనకు అసింగ్ మెథడ్ ఉండాలి. ఓకే, డన్. సో ఇప్పుడు నేను ఇక్కడ మోడల్ అనేది ఇక్కడ నేను ఏ మోడల్ వాడతా అంటే ఇక్కడ మనం ఇంతకుముందు ఏదైతే మోడల్ వాడినామో దీనికోసం అదే మోడల్ వాడతాం. ఓకేనా? సో సింపుల్గా దీనికి బాయ్ చెప్పేద్దాం. దీంతో పని అయిపోయింది. బాయ్. డన్. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఓకే, సో ఇప్పుడు మోడల్ వచ్చి ఇదే మోడల్ ఇచ్చేస్తా. డన్. అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ వీడియో ఏం చేసిండు, ఇక్కడ మెసేజెస్ అనే అరే పంపించిండు. సో ఇక్కడ మీరు గమనిస్తే మెసేజెస్ అనే పారామీటర్కి ఒక అరేని పంపించిండు. ఆ అరేలో ఒక ఆబ్జెక్ట్ ఏం పెట్టిండు అంటే రోలు కంటెంట్ అనే ఆబ్జెక్ట్ పెట్టిండు. సో అది కూడా మనం కూడా పెడదాం. సో మెసేజెస్. సో బేసికలీ ఇక్కడ మీరు గమనిస్తే మెసేజెస్ అనేది అరే ఆఫ్ మెసేజెస్ని తీసుకుంటుంది. బేసికలీ మెసేజెస్ అనేది ఒక అరేని తీసుకుంటుంది. ఎందుకు అంటే మనం ప్రతిసారి పంపించేటప్పుడు కంప్లీట్ చార్ట్ హిస్టరీ పంపించుకునే ఫ్లెక్సిబిలిటీని అది ప్రొవైడ్ చేస్తుంది. చార్ట్ హిస్టరీ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఫస్ట్ హాయ్ అని చెప్తా, అది నా యూజర్ ప్రాంప్ట్. నెక్స్ట్ ఏఐ రెస్పాన్స్ హాయ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని వచ్చింది అనుకుందాం. అండ్ దాని తర్వాత నేను దానికి టెల్ మీ అబౌట్ ఇండియా అని అడుగుతా, అది ఇండియా గురించి మొత్తం స్టోరీ అంతా ఇచ్చింది అనుకోండి. సో అది ఏఐ రెస్పాన్స్. సో ఇలా యూజర్ ప్రాంప్ట్, అది ఇచ్చిన ఏఐ రెస్పాన్స్, ఈ మొత్తం కలిపి మనం ఒక హిస్టరీ మెయింటైన్ చేసి ఆ హిస్టరీ మొత్తాన్ని ప్రతిసారి మనం ఇక్కడ పంపించవచ్చు.
ప్రతిసారి మనం ఆ హిస్టరీని ఇక్కడ పంపించవచ్చు. ఆ హిస్టరీని బేస్ చేసుకొని, ఆ చార్ట్ హిస్టరీని బేస్ చేసుకొని ప్రతిసారి అది పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. పర్ఫెక్ట్ రెస్పాన్స్ అంటే అక్యురేట్ రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఓకేనా. సో ఈ చార్ట్ హిస్టరీ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది అనేది చూపిస్తే ఇప్పుడు నేను మీకు. ఓకే. సో సింపుల్గా నేను ఇక్కడ అరే, ఈ అరేలో ఒక ఆబ్జెక్ట్ రోల్. సో రోల్ వచ్చి యూజర్, మనం యూజర్ ప్రాంప్ట్ అండ్ కంటెంట్ వచ్చి ఐ యామ్ శ్రీకర్ అని ఇస్తా. హలో ఐ యామ్ శ్రీకర్ అని ఇస్తా. ఓకేనా. బేసికల్లీ సూపర్. సో ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుంది అనేది చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ నేను లాగ్ కన్సోల్ డాట్ లాగ్ రెస్పాన్స్ డాట్ మెసేజ్ డాట్ కంటెంట్. అండ్ ఇప్పుడు నేను ఈ మెథడ్ని ఎన్జీ ఆన్ ఇనిట్ మెథడ్లో కాల్ చేస్తాను. ఆన్ ఈ INI. సూపర్. సో సెండ్ మెసేజ్. ఓకేనా. సో సెండ్ మెసేజ్ కాల్ అయినప్పుడు మనకి ఓలామాకి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది లామా 3 మోడల్కి. అండ్ ఇక్కడ మెసేజెస్లో మనం ఒక అరేలో రోల్ యూజర్ అని పంపించినాం, కంటెంట్ ఏమో హలో ఐఎమ్ శ్రీకర్ అని, అంటే నా పేరు చెప్తున్నాను నేను దానికి. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా, మీరు ఇక్కడ గమనించవచ్చు NGS/show అండ్ ఓకే. మనకి బేసిక్గా యాంగులర్ ఇంటర్ఫేస్ వచ్చింది. మనం కన్సోల్లో చూద్దాం. ఓకే సంథింగ్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ నెట్వర్క్లోకి వెళ్ళండి. నెట్వర్క్లోకి వెళ్ళి నేను దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తా. మీరు ఇక్కడ గమనించవచ్చు చాట్ అనే రిక్వెస్ట్ వెళ్ళింది. రిక్వెస్ట్ URL వచ్చి http://127.0.0.1:1134/API/chat. బేసికల్లీ మనకి మన లోకల్ సిస్టంలో ఓలామా అనేది 11434 ఏదైతే ఉందో ఆ పోర్ట్ నెంబర్ మీద రన్ అవుతుంది. ఓకేనా. సో ఆ పోర్ట్ నెంబర్కి API/chat అనే ఎండ్ పాయింట్కి రిక్వెస్ట్ అనేది వెళ్ళింది. ఓకేనా. సో ఇప్పుడు మనకి రెస్పాన్స్ కూడా వస్తుంది తొందరలోనే. బేసికల్లీ ఇవి కొంచెం టైం పడతాయి, ఎందుకంటే LLMs అంటే మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ హై ఉండాలి, లేదంటే ఇలానే లేట్ అవుతుంది. మీది ఒకవేళ మంచి ఇక్కడ చూడండి రెస్పాన్స్ వచ్చేసింది మనకి. చూడండి, హలో శ్రీకర్, నైస్ టు మీట్ యూ, ఈజ్ దేర్ సంథింగ్ ఐ కెన్ హెల్ప్ యూ విత్ ఆర్ వుడ్ యూ లైక్ టు చాట్ అంటుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను అది నా పేరు అనేది షేర్ చేసిన. ఇప్పుడు చూడండి నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే సింపుల్గా హే డూ యూ రిమెంబర్ మై నేమ్ అంట. ఓకేనా. సో డూ యూ రిమెంబర్ మై నేమ్ అనగానే ఇక్కడ ఇది ఏం చేయాలి, నా నేమ్ గుర్తుండాలి. ఎందుకు అంటే ఇక్కడ మళ్ళీ రిక్వెస్ట్ వెళ్ళింది చూసిండి, ఇక్కడ చాట్ రిక్వెస్ట్ వెళ్ళింది. ఓకేనా. మళ్ళీ అదే URLకి. ఇప్పుడు దానికి మన పేరు గుర్తుండాలి శ్రీకర్ అని, కానీ ఇప్పుడు దానికి అది గుర్తుండదు. ఎందుకు అంటే మనం జస్ట్ API రిక్వెస్ట్ పెడుతున్నాం అండ్ రెస్పాన్స్ అనేది తెచ్చుకుంటున్నాం. సో ఇక్కడ ఏమైంది, API రిక్వెస్ట్ వెళ్ళినంతసేపు బాగానే ఉంది, రెస్పాన్స్ వచ్చాక మనకి ఇక అంతే కథ, మా కనెక్షన్ క్లోజ్ అయిపోయింది. మనం ఎవరం అది ఏమి గుర్తుండదు దానికి, ఆ చార్ట్ హిస్టరీ ఆ సెషన్ మెయింటైన్ చేయట్లేదు. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ కన్వర్జేషన్, సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ నేమ్, హౌ ఎవర్ ఐ కెన్ సర్టెన్లీ ఆస్క్ వాట్స్ యువర్ నేమ్ అని నన్నే అడుగుతుంది. సో ఇది ఇక్కడ డిసడ్వాంటేజ్. అందుకే మనం చార్ట్ హిస్టరీ మెయింటైన్ చేస్తాం. ఈ చార్ట్ హిస్టరీ యాక్చువల్లీ ఓలామానే మెయింటైన్ చేయొచ్చు కదా అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, జస్ట్ API రిక్వెస్ట్ సెండ్ చేసి రెస్పాన్స్ని తెచ్చుకుంటున్నాం. బేసికలీ ఇప్పుడు API రిక్వెస్ట్ పెట్టి రెస్పాన్స్ని తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైతే మనకు ఓలామా నుంచి రెస్పాన్స్ వస్తుందో అక్కడికి కనెక్షన్ క్లోజ్ అయిపోతుంది, ఓలామాకి మన అప్లికేషన్కి కనెక్షన్ తెగిపోతుంది. ఇక ఎటువంటి సంబంధం కానీ ఎటువంటి పాత్వే కానీ లేదు మనకు ఆ చార్ట్ హిస్టరీ అక్కడ మెయింటైన్ చేయడానికి. అందుకే మనం ఏం చేస్తామంటే మన అప్లికేషన్లోనే మన చార్ట్ హిస్టరీ అనేది మెయింటైన్ చేస్తాం. చేద్దాం. సో ఇప్పుడు ఆ చార్ట్ హిస్టరీ ఎలా మెయింటైన్ చేద్దాం అనేది చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు చార్ట్ హిస్టరీ ఎలా మెయింటైన్ చేస్తాము అంటే ఇక్కడ మనకి మెసేజెస్లో ఒక అరే, ఇప్పుడు మెసేజెస్ అనేది కూడా ఒక అరే. ఈ అరేలో ఏమున్నాయి, ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇలా మనం ఆబ్జెక్ట్ పెట్టి పంపిస్తున్నాం. అయితే ఈ ఆబ్జెక్ట్లో ఏముంది, రోల్ ఉంది, కంటెంట్ ఉంది. సో ఇలాంటి ఒక అరేనే మనం క్రియేట్ చేద్దాం ఇక్కడ. ఓకేనా. సో ఇలాంటి ఒక అరేనే నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను, చార్ట్ హిస్టరీ. ఓకే. చార్ట్ హిస్టరీ అనేలో ఒక ఆబ్జెక్ట్. సో ఇప్పుడు రోల్ వచ్చి నాకు ఇప్పుడు యూజర్ అయినా ఉండొచ్చు ఆర్ AI అయినా ఉండొచ్చు. ఓకేనా. సో AI కామా ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ అనేది ఏదైనా ఉండొచ్చు, కంటెంట్ అనేది స్ట్రింగ్. సో బేసికల్లీ ఈ చార్ట్ హిస్టరీ అనేది ఈ ఆబ్జెక్ట్స్ యొక్క అరే, అందుకే అరే అండ్ అరేతో దీన్ని ఇనిషియలైజ్ కూడా చేసిన. అండ్ ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఒక HTML కోడ్ రాద్దాం. బేసికలీ చాట్ GPT ఎలా అయితే ఉంటుందో అలాంటి ఒక ఇంటర్ఫేస్ కోసం నేను ఆల్రెడీ ఒక బేసిక్ ఇంటర్ఫేస్ రాసి అంటే చాట్ GPT నుంచి తీసుకున్నా. నేనేమి దాన్ని నేను సొంతంగా ఏం రాయలేదు, మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు. ఓకే. అదే ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తా. విండో వి ఇదే.
డన్. సూపర్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి అంటే సింపుల్గా ఓకే, దీనికంటే ముందు నేను ఇక్కడ కామన్స్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేస్తా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఒక ఇన్పుట్ ఉంది, ఒక బటన్ ఉంది. ఒక ఇన్పుట్, ఒక బటన్. సో బేసికలీ ఈ ఇన్పుట్లో ఏదైతే ఇస్తానో ఒక ఇన్పుట్ ఏదైనా హాయ్ కానీ హలో కానీ ఐఎమ్ శ్రీకరణ్ కానీ ఇచ్చి నేను ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు సెండ్ మెసేజ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెండ్ మెసేజ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఓలామాకి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. సో ఈ ప్రాసెస్లో మనం సంథింగ్ చేద్దాం. ఓకేనా? ఓకే, డన్. సో ఇప్పుడు ఇక్కడ ఐడి ఇన్పుట్ ఉంది కదా, ఈ ఐడిని వాడుకొని ఇక్కడ వాల్యూ తెచ్చుకుందాం సింపుల్గా జావా స్క్రిప్ట్ సింటాక్స్ వాడి. ఓకే, const user message const input element equals to element spelling tappu me and element equals to document dot get element by id of id వచ్చి మనకి input. సూపర్. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే const user message equals to input element dot value అంట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని యాజ్ HTML ఇన్పుట్ ఎలిమెంట్. సూపర్. సో ఇలా నేను వాల్యూ అనేది తెచ్చుకుంటా. ఓకేనా? సో ఇప్పుడు యూజర్ మెసేజ్ వచ్చింది కదా, నేను ఈ యూజర్ మెసేజ్ని ఏం చేస్తా అంటే నేను ఈ చార్ట్ హిస్టరీలోకి పుష్ చేస్తా. చార్ట్ హిస్టరీ డాట్ పుష్, రోల్ వచ్చి యూజర్, అండ్ దీని తర్వాత మనకు కంటెంట్ వచ్చి యూజర్ మెసేజ్. ఓకేనా? సో ఇలా నేను ఇందులోకి పుష్ చేస్తా. ఓకేనా? సో ఇప్పుడు చార్ట్ హిస్టరీలోకి మనకి యూజర్ మెసేజ్ పుష్ అయింది. అండ్ తర్వాత ఎప్పుడైతే మనకి రెస్పాన్స్ వస్తుందో మనకి రెస్పాన్స్ కూడా వస్తుంది కదా, దాన్ని కూడా నేను చార్ట్ హిస్టరీ డాట్ పుష్, రోల్ వచ్చి ఇప్పుడు రోల్ ఏంటి, ఇది రెస్పాన్స్ ఏఐ నుంచి వచ్చింది. ఈ రెస్పాన్స్ అనేది ఏఐ నుంచి వచ్చింది, అందుకే రోల్ ఏఐ. కంటెంట్ వచ్చి మనకి రెస్పాన్స్ డాట్ మెసేజ్ డాట్ కంటెంట్. సింపుల్. సో ఇలా ఏఐ నుంచి వచ్చిన రెస్పాన్స్ని, యూజర్ మెసేజ్ని ప్రతిసారి నేను ఒక కంప్లీట్ చార్ట్ హిస్టరీ మెయింటైన్ చేస్తున్నా. దీనివల్ల ఏంటి బెనిఫిట్ అనేది ఇప్పుడు మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మెసేజెస్ ఉంది కదా, ఈ మెసేజెస్ ప్లేస్లో నేను ఇక చార్ట్ హిస్టరీని పంపిస్తాను. ఓకేనా? సో ప్రతిసారి మనం మెయింటైన్ చేసిన చార్ట్ హిస్టరీ మొత్తం దానికి వెళ్తుంది. ఓకేనా? హాయ్ ఐఆమ్ శ్రీకరణ్ పెడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి అదేముంటుందో, హాయ్ ఐఆమ్ శ్రీకర్. సో ఇప్పుడు నెట్వర్క్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి చార్ట్ రిక్వెస్ట్ వెళ్ళిపోయింది ఆ యూఆర్ఎల్కి. ఇప్పుడు రెస్పాన్స్ చూద్దాం ఏమని వస్తుందో. ఓకే, మనకైతే రెస్పాన్స్ వచ్చేసింది. నైస్ టు మీట్ యూ శ్రీకర్, హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే. ఓకే, సూపర్. హే ఓకే, దీనికి ఏమన్నామంటే హే విష్ మీ, ఓకే విష్ మీ వద్దులే కానీ హే డూ యూ రిమెంబర్ మై నేమ్ అని అడుగుతా. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ రిమెంబర్ మై నేమ్ ఇక్కడ మెసేజ్ ఉంది కదా, ఇది కూడా ఈ చార్ట్ హిస్టరీలో పుష్ అవుతుంది. అంటే ఈ చార్ట్ హిస్టరీలో ఇప్పుడు మళ్ళీ మన యూజర్ మెసేజ్ ఉంది, ఆ చార్ట్ హిస్టరీ ఇప్పుడు మనం ఇక్కడ పంపిస్తున్నాం. సో ఇప్పుడు ఈ చార్ట్ హిస్టరీ మొత్తాన్ని అనలైజ్ చేసి అదొక పర్ఫెక్ట్ రెస్పాన్స్ అనేది ఇస్తుంది. చూడండి ఇప్పుడు మీరు గమనించండి. ఓకేనా? సో రిక్వెస్ట్ అయితే వెళ్ళిపోయింది ఇక్కడ మీరు నెట్వర్క్లో చూసుకుంటే. ఓకే, క్యాన్సిల్ కొట్టి చూపిస్తా. ఇక్కడ రెండోసారి కూడా రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోయింది, రెస్పాన్స్ ప్రాసెస్ అవుతుంది. రాగానే మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ రెస్పాన్స్ చూడొచ్చు. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ కన్వర్జేషన్. సో ఐ డోంట్ రీకాల్ అవర్ నేమ్ yet. I am Shrikar, but I am a large language model. I don't have personal memories. How can I assist you today? సో ఇక్కడ మీరు గమనించవచ్చు, శ్రీకర్ అనే పేరు మాత్రం దీనికి గుర్తుంది. ఇంకా ఎందుకు అంటే మన చార్ట్ హిస్టరీ మొత్తాన్ని ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇక్కడ చార్ట్ హిస్టరీ పంపిస్తున్నాం కదా, సో ఈ చార్ట్ హిస్టరీ మొత్తాన్ని అది అనలైజ్ చేసి ఒక రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో ఇలా మనం చార్ట్ హిస్టరీ మెయింటైన్ చేయవచ్చు. ఓకే, ఇదే మనం బిల్డ్ చేయాలనుకుంటున్న ఏ ఏజెంట్ అంటే కాదు. ఎందుకు, ఇక్కడ చూడండి నేను ఇప్పుడు దీనికి అడుగుతా, హే గివ్ మీ ప్రజెంట్ డేట్ అండ్ టైం అని అడుగుతా. ఓకేనా? సో చూడండి ఇప్పుడు అది ఏం రెస్పాన్స్ ఇస్తుందో. సో ఇక్కడ మీరు రెస్పాన్స్ చూడొచ్చు. ఇది నైస్ టు మీట్ యూ శ్రీకర్, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఎ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఐ డోంట్ హ్యావ్ రియల్ టైమ్ యాక్సెస్ టు యువర్ లొకేషన్ ఆర్ డివైస్ క్లాక్, హౌఎవర్ ఐ కెన్ సజెస్ట్ సమ్ వేస్ ఫర్ యూ. సో అదే శోధిస్తుంది, కాకపోతే నా పేరుకి అయితే గుర్తుంది దానికి, కాకపోతే నా పేరు అయితే గుర్తుంది. మనం మెయింటైన్ చేసిన చార్ట్ హిస్టరీ మెయింటైన్ చేసి దానికి ప్రతిసారి చార్ట్ హిస్టరీ పంపించడం వల్ల దాన్ని అనలైజ్ చేసి దాని పేరు అయితే గుర్తుంది, బట్ దానికి స్టిల్ మన రియల్ టైం యాక్సెస్ లేదు. సో ఇప్పుడు ఒక ఏఐ ఏజెంట్ ఎలా బిల్డ్ చేస్తామని చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎటువంటి ఎక్స్టర్నల్ సోర్స్ వాడకుండా, అంటే ఎటువంటి ఇన్బిల్ట్ లైబ్రరీస్ కానీ ఈ ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయడానికి ఎటువంటి ఎక్స్టర్నల్ కోడ్ కాకుండా మనమే మన లాజిక్, బేసిక్ కామన్ సెన్స్ యూజ్ చేసి మనమే ఒక లాజిక్ రాద్దాం. దానివల్ల ఏమవుతుంది అంటే మనకు ఒక ఏఐ ఏజెంట్ ఇంటర్నల్ వర్కింగ్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సింపుల్గా ఆన్ ఇన్నిట్లో దీన్ని తీసేసి కాన్స్ట్ యూజర్ మెసేజ్ అనేది తీసుకొని, ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే
యు ఆర్ దీనికి ప్రాంప్ట్ ఇస్తా. యు ఆర్ యాన్ ఏఐ ఏజెంట్. ఓకే, యూ షుడ్ హెల్ప్ యూజర్స్ హూ ఇంటరాక్ట్ విత్ యూ. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, నేను ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి, ఇది ఒక న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే కాన్సెప్ట్ని వాడుతుంది. సో ఆ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే నా ఫీలింగ్ దానికి అర్థమవుతుంది. అందుకే నేను ఇక్కడ ఏం ఎక్స్ప్రెస్ చేసిన అంటే, నువ్వు ఒక ఏఐ ఏజెంట్వి, నువ్వు ఏం చేస్తావు అంటే నా యూజర్స్కి డేట్ అండ్ టైము డే అన్నీ ఇస్తావు ఆ ఇన్ఫర్మేషను. సో ఎప్పుడైతే ఒక యూజర్ నీకు డేట్ టైం అడుగుతాడో అప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ చేసిన ఆబ్జెక్ట్ ఇవ్వు. ఆ చేసిన ఆబ్జెక్ట్ ఎలా ఉండాలి అంటే ప్లేస్ వచ్చి ఎక్కడి డేట్ టైం డే అడుగుతున్నాడో ఆ ప్లేసు, అండ్ నెక్స్ట్ వచ్చి యాక్షన్ వచ్చి ఫెచ్ అని ఇవ్వమంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం నేనేం చేస్తా అంటే, ఈ యూజర్ మెసేజ్ని చార్ట్ హిస్టరీ డాట్ పుష్, రోల్ వచ్చి యూజర్ నెక్స్ట్ మన కంటెంట్ వచ్చి యూజర్ మెసేజ్. ఓకేనా? సో ఇలా నేను దీన్ని పుష్ చేస్తా. అంటే మనకి ఆన్ ఇనిట్ మెథడ్లో ఫస్ట్ ఈ ప్రాంప్ట్ అనేది వెళ్ళిపోతుంది, అండ్ దాని తర్వాత ఒకవేళ యూజర్ అప్పుడు మనం చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది. అండ్ నేనేం చేస్తా అంటే ఇక్కడ ఒకసారి ఓకే ఫైన్, ఇది బాగానే ఉంది. అంటే ఫస్ట్ మనం ఇచ్చిన ఈ ప్రాంప్ట్ వెళ్తుంది యూజర్, అండ్ దాని తర్వాత ఒకవేళ నేను మెసేజ్ చేసిన అనుకోండి, బెస్ట్ ఏంటి అంటే మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఓకేనా? మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం ఇప్పుడు హాయ్కి బదులుగా సో డైరెక్ట్గా కన్సోల్లోకి వెళ్దాం. ఓకే, సో కన్సోల్లో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే, హే గివ్ మీ డేట్ టైమ్ ఫర్ ఇండియా అని అడుగుతా. డేట్ టైమ్ ఫర్ ఇండియా. సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ మనం ఏదైతే ఇచ్చినామో ఆ ప్రాంప్ట్, యూఆర్ఎన్ ఏఐ ఏజెంట్ యూ షుడ్ హెల్ప్ యూజర్స్ అని ఆ ప్రాంప్ట్ ఉంది, అండ్ దాని తర్వాత ఇప్పుడు నేనైతే హే గివ్ మీ డేట్ టైమ్ ఫర్ ఇండియా అన్నానో అది కూడా ఉంది. చూద్దాం. అండ్ రిక్వెస్ట్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది, ఇక్కడ చాట్ రిక్వెస్ట్ వెళ్ళిపోయింది చూసారు కదా. సో ఈ రిక్వెస్ట్ ప్రాసెస్ అయ్యాక రెస్పాన్స్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మీరు రెస్పాన్స్ చూడొచ్చు ఏది వచ్చిందో. ప్లేస్ ఇండియా బాగానే వచ్చింది, యాక్షన్ ఫెచ్ కూడా బాగానే వచ్చింది. దీని తర్వాత డేటు టైము డే మంత్ దానికి ఇష్టం వచ్చింది ఇచ్చేసింది. ఇయర్ వచ్చి 2023 అంట. సో అది దానికి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసింది. సో ఇక్కడ మనకు కావాల్సినట్టు రాలేదు ఇది. సో నేనేం చేస్తా అంటే కొంచెం ప్రాంప్ట్ మారుస్తా. ఓకేనా? యూఆర్ఎన్ ఏఐ ఏజెంట్ యూ షుడ్ హెల్ప్ యూజర్స్ హూ ఇంటరాక్ట్ విత్, ఓకే యూ షుడ్ హెల్ప్ యూజర్స్ కాకుండా యూఆర్ఎన్ ఏఐ ఏజెంట్, ఇక్కడ నేను మారుస్తాను. యూఆర్ఎన్ ఏఐ ఏజెంట్ యూ basically give present date time day according to user specific location, SPECIFIC specific location. Whenever user asks about date, time, day, month or year, you just make an JSON object of place and action just like below. That's it. I will take that JSON object and take the place and provide you exact date time info from tool అని ఇలా ఇస్తా. ఓకే, ఆఫ్టర్ రిసీవింగ్ exact date time info from tool, you give the final response with a good lovely message with date and time, month and year received from tool. సో ఇలా ఇంత పెద్ద ప్రాంప్ట్ అనేది ఇచ్చిన చూద్దాం ఇప్పుడైనా వర్క్ అవుతుందా లేదా మరి ఏంటి అనేది కూడా చూద్దాం. నాకు కూడా క్లారిటీ లేదు, ఎందుకంటే ఈ ప్రాంప్ట్ అనేది ఎలా అర్థం చేసుకుంటే అలానే మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇంత పెద్ద ప్రాంప్ట్ అనేది ఇచ్చినాం. హే గివ్ మీ డేట్ టైమ్ మంత్ ఇయర్ ఫర్ ఇండియా. సో అడుగుదాం, ఇలా అడిగితే ఏమొస్తుంది ఇప్పుడు. ఓకే,
సో ఇప్పుడు మనం అడిగిన మొత్తం హిస్టరీ అంతా ఇందులోకి వెళ్ళిపోయింది. చూద్దాం అది ఏ విధంగా జేసన్ ఆబ్జెక్ట్ అనేది ఇస్తుందో. ఇప్పుడు చూడండి రెస్పాన్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ప్లేస్ ఇండియా అని, యాక్షన్ వచ్చి ఫెచ్ అని. సో ఇక్కడ నేను ఇండియా అనే ప్లేస్ అడిగినా కదా, అదే వచ్చింది. యాక్షన్ వచ్చి ఫెచ్ అని వచ్చింది. సో ఇప్పుడు ఈ జేసన్ ఆబ్జెక్ట్ నేను ఎందుకు తెచ్చుకున్నా, ఈ జేసన్ ఆబ్జెక్ట్ వల్ల నాకు యూజ్ ఏంటి, ఇంత మంచి ప్రాంప్ట్ ఎందుకు ఇచ్చినా అంటే, ఇక్కడ ప్రాంప్ట్ ఏమి ఇచ్చిన నేను, నువ్వు ఒక డేట్ టైమ్ డే చెప్పడానికి ఒక ఏ ఏజెంట్వి, నీకు అలా యూజర్ ఎప్పుడైతే అడుగుతాడో నువ్వు జస్ట్ ఒక జేసన్ ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేయి, అందులో ప్లేస్ యాక్షన్ని ఫిక్స్ చేయి. ఆ ఎగ్జాంపుల్ నేను కింద ఇచ్చిన. అండ్ ఎప్పుడైతే నీకు ఆ జేసన్ ఆబ్జెక్ట్ ఇస్తావో, ఒక టూల్ నుంచి నేను ఎగ్జాక్ట్ డేట్ టైంని ప్రాసెస్ చేసి ఆ టూల్ నుంచి నీకు ఆ డేట్ టైంని ప్రొవైడ్ చేస్తా. ఆ డేట్ టైంని నువ్వు ఆ టూల్ నుంచి తీసుకొని ఫైనల్గా ఒక మంచి రెస్పాన్స్ అనేది ఇవ్వు, ఒక లవ్లీ మెసేజ్తో అని ఇచ్చిన. ఓకేనా. సో ఇప్పుడు అది హాఫ్ అనేది వేసేసింది. ఏంటి అది అంటే, అది మంచిగా ఒక జేసన్ ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేసింది. ఆ జేసన్ ఆబ్జెక్ట్లో ప్లేస్ యాక్షన్ అని పర్ఫెక్ట్గా సెట్ చేసింది. సూపర్ కదా. సో ఇప్పుడు ఈ జేసన్ ఆబ్జెక్ట్ని నేనేం చేస్తా అంటే, ఇప్పుడు ఇక్కడ మనకు రెస్పాన్స్ వస్తుంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే, ఓకే ఈ చార్ట్ హిస్టరీలో పుష్ చేసేద్దాం. చార్ట్ హిస్టరీలోకి ఏ వచ్చిన రెస్పాన్స్ని పుష్ చేసిన తర్వాత అనలైజ్ దిస్ డాట్ అనలైజ్ మెసేజ్, అనలైజ్ రెస్పాన్స్. ఓకేనా. అనలైజ్ రెస్పాన్స్ అనే మెథడ్ తీసుకుంటున్నా. అండ్ దీంట్లో నేను రెస్పాన్స్ డాట్ మెసేజ్ డాట్ కంటెంట్. సూపర్. సో ఇప్పుడు నేను ఇక్కడ అనలైజ్ మెసేజ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తా. అనలైజ్ రెస్పాన్స్ అండ్ ఇది తీసుకునేది రెస్పాన్స్ స్ట్రింగ్, రెస్పాన్స్ వచ్చి స్ట్రింగ్. డన్. సో ఇప్పుడు ఒక మెథడ్ క్రియేట్ చేసిన కదా, ఇందులో నేనేం చేస్తా అంటే సింపుల్గా జేసన్, ఓకే, కాన్స్ట్ జేసన్ ఈక్వల్స్ టు జేసన్ డాట్ పార్స్, జేసన్ డాట్ పార్స్. నేనేం చేస్తా, ఇప్పుడు దీనికి రెస్పాన్స్ పంపిస్తా. సో ఇలా పార్స్ చేసి ఆ జేసన్ ఆబ్జెక్ట్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తా. ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇఫ్ జేసన్ అనేది నల్ కాకపోతే నేను ఇప్పుడు ఏం చేస్తా, అదొక వ్యాలిడ్ జేసన్ ఆబ్జెక్ట్ అయ్యుండి, ఇది ఒక వ్యాలిడ్ జేసన్ ఆబ్జెక్ట్ అయ్యుండి, ఒకవేళ మనకి జేసన్ ఆబ్జెక్ట్ వ్యాలిడ్ అయ్యుండి జేసన్ ఎక్స్ట్రాక్ట్ అయితే ఆ జేసన్లో నుంచి నేనేం చేస్తా అంటే సింపుల్గా ఇంకొక ఫెచ్ మెథడ్ రాస్తా. ఓకేనా. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫెచ్ మెథడ్ రాస్తా. ఈ ఫెచ్ మెథడ్ కూడా మనకి ప్లేస్ని తీసుకొస్తుంది. ఇది కూడా ఒక స్ట్రింగ్. ఓకేనా. సో ఈ ప్లేస్ బట్టి మనకి ఇక్కడ డేట్ టైంని అది ప్రాసెస్ చేసి ఇస్తుంది అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ నేనేం చేస్తా అంటే ఇఫ్ ప్లేస్ ఈక్వల్స్ టు ఇండియా అని ఇస్తా. సో ఒకవేళ ఇండియా అయితే నేను ఇక్కడ న్యూ డేట్, ఓకే, న్యూ డేట్ని క్రియేట్ చేస్తా. సూపర్. అండ్ ఇక్కడ న్యూ డేట్ క్రియేట్ చేసినాక ఓకే కాన్స్ట్ డేట్ అండ్ టైం అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఇందులోకి తీసుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తా అంటే రిటర్న్ డేట్ టైమ్ డాట్ గెట్ డేట్ ప్లస్ స్లాష్ ప్లస్ డేట్ టైమ్ డాట్ గెట్ మంత్ ప్లస్ మనకేం కావాలి, నెక్స్ట్ వచ్చి డేట్ టైమ్ డాట్ గెట్ ఫుల్ ఇయర్. ఓకేనా. సో ఇంత స్టోరీ ఉంది. దీని తర్వాత మనం ఇప్పుడు టైం, సో స్లాష్ అని వాడదాం. దీని తర్వాత మనకి ప్లస్ డేట్ టైమ్ డాట్ గెట్ టైం. ఓకేనా. సో గెట్ టైం అంట, ఆ టైం కూడా వచ్చేస్తుంది. సో ఈ మొత్తాన్ని నేను రిటర్న్ చేస్తున్నా. సో ఈ రిటర్న్ చేసి నేనేం చేస్తా ఇక్కడ ఫెచ్. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తా అంటే దిస్ డాట్ ఫెచ్కి నేనేం పంపిస్తా అంటే జేసన్ డాట్. సో ఇక్కడ జేసన్ ఆబ్జెక్ట్లో మీరు చూడొచ్చు మనకి ప్లేస్ వస్తుంది. ఓకే అది పోయింది సరే. జేసన్ ఆబ్జెక్ట్లో ప్లేస్ వస్తుంది కదా, ఆ ప్లేస్ని ఇక్కడ పంపిస్తా. సో ఆ ప్లేస్ని పంపించాక ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది మనకి కాన్స్ట్ డేట్ అండ్ టైం రిటర్న్ చేస్తుంది. సో ఈ డేట్ అండ్ టైంని నేనేం చేస్తా అంటే ఇఫ్ డేట్ అండ్ టైం నల్ కాకపోతే నేనేం చేస్తా సింపుల్గా అంటే చార్ట్ హిస్టరీ డాట్ పుష్ రోల్ వచ్చి మనకి టూల్ కామా కంటెంట్ వచ్చి మనకి ఈ డేట్ అండ్ టైం. సూపర్ కదా. సో ఇదన్నమాట. ఓకే. సో డేట్ అండ్ టైం. ఓకే. సో ఇక్కడ మనం ఒక మెసేజ్ కూడా యాడ్ చేయొచ్చు సింపుల్గా ద యాక్చువల్ డేట్ అండ్ టైం ఫ్రమ్ టూల్, ఇలా ఒక మెసేజ్ కూడా యాడ్ చేసి మనం ఆ డేట్ అండ్ టైంని అందులో యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ రోల్ అనేది మనం అయితే యూజర్ ఆర్ ఏఐ అన్నాం కదా,
ఇక్కడ టూల్ కూడా యాడ్ చేస్తాను నేను. సో చూడండి, ఇప్పుడు మనం ఈ చార్ట్ హిస్టరీలోకి ఆ టూల్ పంపించింది కూడా అందులోకి వాడేసినాం. ఈ టూల్ ఏదైతే మనకి వస్తుందో, ఇక్కడ టూల్ నుంచి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో ఫెచ్ అనేది, ఇది ఫెచ్ అనేది ఫంక్షన్ ఇక్కడ. కానీ మీరు లెట్స్ సే ఫర్ సపోజ్ టూల్ అనుకోండి, ఇది ఒక టూల్ అనుకోండి, మనకి యాక్చువల్ డేట్ అండ్ టైం ఇచ్చే టూల్ అనుకోండి. అండ్ ఇక్కడ నేను ఆ ఫెచ్ని వాడుతున్నా. సూపర్. సో ఇక్కడ ఇది ఏదో అంటుంది, వార్నింగ్ ఆన్ నాట్ ఆల్ కోడ్ పాత్స్ రిటర్న్ ఏ వాల్యూ. ఓకే, నేను ఇక్కడ సింపుల్గా రిటర్న్ నల్ అంట, రిటర్న్ నల్. ఓకే, డన్. సో కథం, ఈ ఫెచ్ వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తా అంటే సింపుల్గా దీన్ని మళ్ళీ ఆ ఓలామాకి పంపిస్తా. కాన్స్ట్ రెస్పాన్స్ చెప్పినాం కదా. సో మళ్ళీ ఆ టూల్ నుంచి వచ్చిన డేట్ టైంని నీకు పంపిస్తా, దాని నుంచి ఫైనల్గా మంచి లవ్లీ మెసేజ్ నాకు రిటర్న్ ఫైనల్ రెస్పాన్స్ ఇవ్వు అని. సో ఆ రెస్పాన్స్ మరి పంపాలి కదా. ఓకే, ఓలామా డాట్, ఓకే అవైట్ వాడాలి, అవైట్ ఓలామా డాట్ చార్ట్. ఇప్పుడు నేను ఇక్కడ మోడల్ వచ్చి సేమ్ అదే మోడల్ వాడతా, కామా మెసేజెస్ వచ్చి చార్ట్ హిస్టరీ పంపిస్తా. ఓకేనా. సో మోడల్ వచ్చి ఇక్కడ ఏదైతే వాడామో అదే వాడదాం. డన్. సో ఇది ఇస్తుందో లేదో నాకు కూడా ఐడియా లేదు. బేసికల్లీ మనం అలా వాడుతున్నాం అంతే. ఓకేనా. వారికి అయితే హ్యాపీ, వారికి కాకపోతే ఇంకో కొత్త మెథడ్. ఓకేనా, ఇంకో కొంచెం మంచి ప్రాంప్టింగ్ అనేది చేయాలి మనం ఇక్కడ. ఓకే, సో డన్. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తా అంటే ఈ రెస్పాన్స్ని క్యాచ్ చేస్తా. ఓకే, సో ఈ రెస్పాన్స్ని నేనేం చేస్తా అంటే కాన్స్ట్, ఓకే ఇది అవసరం లేదు, డైరెక్ట్గా చార్ట్ హిస్టరీలో పుష్ చేద్దాం. చార్ట్ హిస్టరీ డాట్ పుష్, రోల్ వచ్చి ఏఐ అండ్ కంటెంట్ వచ్చి మనకి ఫైనల్గా మనకు వచ్చింది ఏంటి, రెస్పాన్స్ డాట్ మెసేజ్ డాట్ కంటెంట్. చూద్దాం ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది ఇది అని. ఓకేనా. సో టూల్ నుంచి వచ్చిన డేట్ అండ్ టైంని మళ్ళీ పంపిస్తున్నాం ఏఐకి, అండ్ ఫైనల్ రెస్పాన్స్ కూడా తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఫైనల్ వర్కింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. గివ్ మీ, ఓకే సూపర్, సెండ్. ఇక్కడ చూడండి మన ప్రాంప్ట్ హే గివ్ మీ ఫర్ ఇండియా వచ్చేసిందా. సో ఇప్పుడు చూద్దాం ఇది రెస్పాన్స్ ఎలా ఇస్తుందో. ఆల్రెడీ మనకి రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోయి ఉంటుంది, కొంచెం చార్ట్ రిక్వెస్ట్ వెళ్ళిపోయింది. డన్. సో ఇక్కడ మీరు చూడండి మన జేసన్ ఆబ్జెక్ట్ వచ్చేసింది. అండ్ అలానే ఇక్కడ నేను డేట్ టైం ప్రింట్ చేసిన కదా 11/3/2025 అండ్ టైం వచ్చి 23:29:30 పర్ఫెక్ట్గా ఇచ్చింది మన టూల్. ఫెచ్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో మనం టూల్ లాగా వాడినామో అది 23:29:30 పర్ఫెక్ట్గా ఇచ్చింది. అండ్ డేట్ కూడా వచ్చి 11 3rd month మార్చ్, ఇది 2025 అనే ఇయర్. సూపర్. సో ఈ మళ్ళీ దీన్ని మొత్తం మనం ఇంకో రిక్వెస్ట్ పంపించినాం కదా. ఇక్కడ చూడండి రెండోసారి కూడా చార్ట్ రిక్వెస్ట్ వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి రెండోసారి కూడా చార్ట్ రిక్వెస్ట్ వెళ్ళింది అండ్ ఇది ప్రాసెస్ అవుతుంది. ఓకేనా. ఇది చూడండి మనకి రెండో దాన్ని ప్రాసెస్ అయ్యి కూడా 200 ఓకే రెస్పాన్స్ వచ్చేసింది. ఇక్కడ మీరు గమనిస్తే. ఓకేనా. సో డేట్ టైము మార్చ్ అన్నీ ఇచ్చింది చూడండి డీటెయిల్గా. గుడ్ డే టు యూ ఫ్రమ్ ఇండియా, ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ యువర్ డే. చూశారు కదా ఫైనల్గా అది మన టూల్, మన ఏఐ అనేది ఏం చేసింది, ఆ టూల్ ఇచ్చిన మెసేజ్ని తీసుకొని మంచి ఒక లవ్లీ మెసేజ్ ఫామ్ చేసింది. దీన్ని మరీ మీరు ఇంకా ప్రాంప్టింగ్ వాడి ఇంకా బెటర్ వేస్లో కూడా చేయొచ్చు. ఓకేనా, ఇంకా బెటర్ వేస్లో కూడా చేయొచ్చు. సో ఇదే ఒక ఏఐ ఏజెంట్. ఇప్పుడు మనం బిల్డ్ చేసిందే ఒక ఏఐ ఏజెంట్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, మనం ఒక సోర్స్ ఇచ్చినాం, ఒక టూల్. సో ఫెచ్ అనేది ఒక టూల్ అనుకోండి. ఇలా మల్టిపుల్ టూల్స్ ఉండొచ్చు. మీ అప్లికేషన్ బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి మల్టిపుల్ టూల్స్ ఉండొచ్చు. ఆ మల్టిపుల్ టూల్స్ని ఈ ఏఐకి సెటప్ చేయొచ్చు. ఇలా ఈ ఎల్ఎల్ఎం ఏదైతే ఉందో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసర్, ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసర్కి ఉన్న బ్రెయిన్ని వాడుకొని మనం ఇలా ప్రాంప్ట్ ఇచ్చి దానికి అర్థమయ్యే విధంగా దాన్ని మనకు కన్వీనియంట్గా మార్చుకొని మనం ఇలా ఎన్ని టూల్స్ అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో జేసన్ ఆబ్జెక్ట్ పెడతా, పెట్టి సో సంథింగ్ ఇంకేదో రిక్వైర్మెంట్కి ఇక్కడ యాక్షన్ వచ్చి పర్సిస్ట్ అంట. ఓకేనా, మరి డేటాబేస్కి పర్సిస్ట్ అనుకుందాం. సో ఇక్కడ ఏముంది, సింపుల్గా ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేస్తాం, ఇఫ్ జేసన్ డాట్ యాక్షన్ ఈక్వల్ టు పర్సిస్ట్ అయితే డేటాబేస్ పర్సిస్ట్ అయ్యే లాజిక్ రాస్తాం. సో ఇలానే సంథింగ్ మనకి ఏఐ ఏజెంట్స్ అనేటివి వర్క్ అవుతాయి. దీస్ ఆర్ ఏఐ ఏజెంట్స్. మన ఫిజికల్ అప్లికేషన్తో ఇంటరాక్ట్ అయ్యి మనం ఇచ్చిన సోర్స్ని వాడుకొని అవి మనకి ఆ మొత్తం డేటా అనేది ప్రాసెస్ చేస్తుంది. ఇదే ఒక ఏఐ ఏజెంట్ అంటే. అర్థమైంది అనుకుంటున్నా.
ఓకేనా? ఇలా మనకు కావాల్సిన విధంగా ఏ ఏజెంట్ అయినా సరే మనం ఇలా ప్రిపేర్ చేస్తామా అంటే లేదు. ఇంత కష్టపడం మనము. మనకు ఆల్రెడీ లైబ్రరీస్ ఉంటాయి. ఇప్పుడు ఒలామా మనం ఏదైతే లైబ్రరీ ఇంటిగ్రేట్ చేసినామో దీన్ని వాడుకొని మనం ఏం చేసినాం, ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే పెట్టినాం అండ్ ఒక చార్ట్ హిస్టరీ మెయింటైన్ చేసి దానికి పెట్టినాం. ఈ ఫీచర్సే కాదు, ఒక ఏజెంట్‌ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసే ఫీచర్స్ కూడా అది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వాటిని వాడుకొని మనం చాలా ఈజీగా ఏఐ ఏజెంట్స్ అనేటివి బిల్డ్ చేయొచ్చు జావాస్క్రిప్ట్‌లో. ఓకేనా? మీరు జావాస్క్రిప్ట్‌లో అనే కాదు, కాన్సెప్ట్ అయితే ఇదే. కాన్సెప్ట్ అయితే ఇదే. నేను అందుకే ఇన్‌బిల్ట్ లైబ్రరీస్ వాడకుండా ఇప్పుడు జావాస్క్రిప్ట్‌లో నేను ఏమైనా లైబ్రరీస్ వాడినా అనుకోండి ఒలామాకు సంబంధించినవి, అవి జావాస్క్రిప్ట్‌కి మాత్రమే పరిమితం. మనకు కాన్సెప్ట్ ఐడియా రాదు. సో, కాన్సెప్ట్ ఐడియా రావాలనే ఇలా ప్రాంప్టింగ్ వాడి చేసిన. ఏఐ ఏజెంట్స్ కూడా సంథింగ్ ఇలానే చేస్తాయి. ఇలా కంపేర్ అండ్ మెథడ్, ఈ కంపేర్ ఉంది కదా! సో, ఇలా మనకి ఈ యాక్షన్ ఫెచ్చా, ఈ ఫెచ్ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయి, తర్వాత ఇంకేదైనా అయితే ఇంకో కోడ్ ఎగ్జిక్యూట్ చేయి అన్నట్టే ఉంటుంది. సో, అందుకే నేను ఇలా ట్రెడిషనల్‌గా మనం ప్రాంప్టింగ్ ఇచ్చి ఎలా చేస్తామో అలా చేసిన. ఇప్పుడు మీకు ఏ లాంగ్వేజ్‌లో అయినా సరే, మీరు ఒకవేళ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ స్ప్రింగ్ బూట్‌లో వెళ్ళినా సరే ఇదే వర్కింగ్ ఉంటుంది. ఆ ఏఐ ఏజెంట్ గాని టూల్స్‌తో ఇదే వర్కింగ్ ఉంటుంది. మీరు ఇలా ఫెచ్ లాంటివి ఎన్ని టూల్స్ అయినా మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తే చూడండి. మనం రిఫర్ చేసినామో ఓకేనా? సో, మనం ఇదేగా రిఫర్ చేసింది. ఇక్కడ మనం కిందికెళ్తే ఓకే. సో, ఇక్కడ వాడు ఏదైనా గిట్‌హబ్ లింక్ ఇచ్చుండాలి. సో, ఇక్కడ చూడండి, వాడు మనకి గిట్‌హబ్ లింక్స్ ఇచ్చిండు. మీరు పైథాన్‌కి కావాలంటే పైథాన్ చూడండి, జావాస్క్రిప్ట్ కావాలంటే జావాస్క్రిప్ట్. సో, నేను జావాస్క్రిప్ట్‌లోకి వెళ్తున్నా. ఇక్కడ మనకి జావాస్క్రిప్ట్‌లో అబౌట్ అని, ఫిల్ ఇన్ మిడిల్ అని, మల్టీ మోడల్ అని. సో, మల్టీ మోడల్ అంటే మనం ఇమేజెస్ పంపియొచ్చు. మల్టీ మోడల్ అంటే ఇమేజెస్ పంపియొచ్చు. అలానే పుల్ ప్రోగ్రెస్ అని, స్ట్రక్చర్డ్ అవుట్‌పుట్స్ అని టూల్స్. సో, టూల్స్ చూసిర్రా? ఇది మనకి ఇంపార్టెంట్. సో, ఈ టూల్స్‌లో నేను క్యాలిక్యులేటర్.టీఎస్‌లోకి వెళ్తా. ఇక్కడ మీరు చూడండి, వాడొక యాడ్ 2 నంబర్స్, సబ్ట్రాక్ట్ 2 నంబర్స్, ఈ 2 ఫంక్షన్స్ తీసుకున్నాడు. అండ్ ఈ 2 ఫంక్షన్స్‌ని ఒక టూల్ కూడా ప్రిపేర్ చేసిండు. చూడండి, ఇక్కడ వాడు సింపుల్‌గా టైప్ ఫంక్షన్‌కి వచ్చి నేమ్ వచ్చి యాడ్ 2 నంబర్స్, డిస్క్రిప్షన్ అండ్ పారామీటర్స్ అండ్ రిక్వైర్డ్ వచ్చి ఏబీ. సో, ఇక్కడ మనకి ఏబీ కావాలి. ఆ ఏబీ ఇక్కడ రిక్వైర్డ్ అన్నాడు. అండ్ ఏ యొక్క టైప్ ఏంటి, నెంబర్. అండ్ డిస్క్రిప్షన్ వచ్చి ద ఫస్ట్ నెంబర్. బి యొక్క టైప్ ఏంటి, నెంబర్. డిస్క్రిప్షన్ వచ్చి ద సెకండ్ నెంబర్. చూడండి, సో, ఇక్కడ అదే కదా, ఏ అనేది ఫస్ట్ నెంబర్, బి అనేది సెకండ్ నెంబర్, 2 నెంబర్సే. ఇక్కడ ఈ ఫంక్షన్ ఏం పర్ఫామ్ చేస్తుంది, అడిషన్ పర్ఫామ్ చేస్తుంది. వేరే సబ్ట్రాక్షన్ టూల్ కూడా సెటప్ చేసిండు. చూడండి, సబ్ట్రాక్షన్ టూల్ కూడా సెటప్ చేసిండు. అండ్ ఈ మొత్తం నేను ఈ గిట్‌హబ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు వెళ్ళి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్‌గా, మీరు ఒకవేళ ఈ వీడియో చాలామంది చూసి ఉంటే కనుక, చాలామంది చూస్తే ఒకవేళ మంచి రీచ్‌కి వెళ్తే మీరు అడగండి. మీకు ఏ టెక్నాలజీస్‌లో మీకు ఇంటిగ్రేట్ చేయాలంది ఏఐ ఏజెంట్స్‌ని మీరు అడగండి. బేసికల్లీ వీడు నోట్ చేసి వాడిండు. మీరు దీన్ని జావాస్క్రిప్ట్‌లో చాలా ఈజీగా, ఇప్పుడు నేను యాంగులర్ వాడినట్టు చాలా ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకేనా? మీకు ఏ టెక్నాలజీస్‌లో ఈ ఏఐ ఏజెంట్స్ కావాలి అనేది మీరు కామెంట్ చేస్తే, నేను ఆ టెక్నాలజీస్‌లో నేను ఆ ఏజెంట్స్‌ని ఇలా ఇంటిగ్రేట్ చేస్తామనే కోడ్ మీతో ఈజీగా షేర్ చేస్తా. ఓకేనా? సో, అప్పటి వరకు బాయ్. మరో ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. మీరు మాత్రం ఈ గిట్‌హబ్ కోడ్‌ని అర్థం చేసుకొని ట్రై చేయండి, తప్పేం లేదు. చాలా ఈజీగా అర్థమవుతుంది అండ్ మంచి కాన్సెప్ట్. ఓకేనా? సో, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్‌కు సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టేయండి. బాయ్.